ఫ్రెండ్స్, సమంత ప్రెగ్నెన్సీ అనేది తన లైఫ్ లోని తనకు అత్యంత శుభకరమైన ఒక ఫేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2017 తర్వాత కొన్నేళ్ళు తను చాలా హ్యాపీగా ఉంది. కానీ 2021, ఆ తర్వాత 22, 23, 24 ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఆమెకు మొదటగా నాగ చైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ లాంటి దారుణమైన వ్యాధి రావటం, ఆ తర్వాత తన తండ్రి చనిపోవటం, ఆ తర్వాత నాగ చైతన్యకు శోభితతో పెళ్ళవటం, ఇలా ఒక్కటి కాదండి. తన లైఫ్ లో స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్ అంటే సమంత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంత అద్భుతమైన లక్ ని చూసింది, ఎంత అద్భుతమైన ఒక అదృష్టాన్ని చూసిందో, ఆ తర్వాత అంతకన్నా గొప్ప కష్టాన్ని కూడా చూసింది. కానీ ఇప్పుడు మళ్ళీ తన లక్ అండ్ తన ఒక అద్భుతమైన హార్డ్ వర్క్ తనకి ఫేవరబుల్ గా మారుతాం. అయితే ఈ సందర్భంగా ఏ ఆడిది చెయ్యలేని ఒక అద్భుతమైన త్యాగానికి సిద్ధపడింది. అయితే తను ఇప్పుడు థాయిలాండ్, వియత్నాం ట్రిప్ లో ఉన్న నేపథ్యంలో తను హుటాహుటిన స్కానింగ్ కి వెళ్తే తనకి కమల పిల్లలు పుడుతున్నారన్న విషయం అయితే డాక్టర్లు ధృవీకరించినట్టు ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో సమంత గారు రాజ్ నిడమూరు మొదటి భార్య అయిన శ్యామ్లి గారికి తన బిడ్డని ఇవ్వాలని అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే శ్యామ్లి గారికి అలాగే రాజ్ నిడమూరికి పిల్లలు లేరనమాట. అయితే వాళ్ళిద్దరికి పిల్లలు లేని కారణంగా గనక మనం చూసినట్టయితే ఇప్పుడు తను ఒంటరిగానే ఉంటున్నారు. ప్లస్ రాజ్ నిడమూర్ అంటే చాలా ప్రేమ, తను రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. అందుకని రాజ్ ఒప్పుకున్న, అలాగే రాజ్ తల్లిదండ్రులు ఇంకా సమంత ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఒప్పుకుని దానికి పూర్తి స్థాయి సమ్మత గనక శ్యామ్లి గారు గనక ఇస్తే సమంత తన ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డని శ్యామిని గారికి ఇద్దామని అనుకుంటోంది దత్తతగా. అయితే ఈ నిర్ణయానికి రాజ్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కానీ ఇంకా కుటుంబ సభ్యులైతే ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఇంత గొప్ప ఆలోచన, ఇంత అంటే ఒక తల్లి మాతృత్వం పొందాలి అంటే నవమాసాలు మోయాలి, ఎన్నో కష్టాలు అనుభవించి బిడ్డను బయటకు తీసుకురావాలి ఈ ప్రపంచంలో. అలాంటిది తన కష్టాన్ని ఇంకొకరికి త్యాగం చేయాలన్న ఆలోచన వచ్చింది చూసారో, సమంత నిజంగా గ్రేట్ అని అనుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.